నా పేరు బాబు సికే బాబు, గ్రామం కొత్తపల్లి, మండలం బీందార్పల్లి, జిల్లా హన్మకొండ. మేము 1990 నుండి ముఖ్య కార్యకర్తగా నేను కాంగ్రెస్ పార్టీలో ప్రవీణ్ రెడ్డి గారి ఎమ్మెల్యే కన్నా ముందు నుండే నేను ముఖ్య కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు, కరెంటు అన్ని విధాలుగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కెనాల్ నీళ్లు కానీ సస్యశ్యామలంగా ఏది కావాలన్నా లేనితన లేదు అనే విధంగా మరి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత మరి మళ్ళీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన ఎప్పుడైతే జరిగేటువంటి ఉద్యమంలో మన కేసీఆర్ గారు దునికి సరే దాన్ని ఎంతో కొంత మరి ఆయన నడిచి దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూడా ఏర్పడి గెలిచినటువంటి సందర్భాలల్లో ఆయన ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి ముచ్చట అది నిజం. కానీ ఆయన చేసిందల్లా ఒక్క తెలంగాణ తెచ్చిన అనే మాట ప్రతిదారి చెప్పుకుంటా ఉన్నాడు. కానీ సోనియా గాంధీ మన తెలంగాణ మా కరీంనగర్ గడ్డ మీదకి వచ్చి మరి ఈ ప్రజలు ఇంత ధ్వంసం అవుతున్నారు, ఈ పిల్లలంతా చనిపోతూ ఉన్నారు, మరి వీళ్ళ యొక్క వ్యవహారం పద్ధతులు ఏంది ఎట్లా అని మన ఏరియాను చూసి ఈ తెలంగాణ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని సోనియా గాంధీ తల్లి గారు మాకు కొద్దిగా ఆలోచన చేసి ఇస్తామనే ఆలోచనకు వచ్చినప్పుడు అప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హైదరాబాద్లో పెద్ద మొత్తం మీద మీటింగ్ చేసి సోనియా గాంధీ గారిని కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది ఏమిటి, తెలంగాణ ఇవ్వాలి, ఈ బలిదానాలు ఆగాలి, మీరు తప్పకుండా చేయాలని అంటే సోనియా గాంధీ అప్పుడు హామీ కరీంనగర్ గడ్డ మీద ఇవ్వడం జరిగింది. అట్లాగే తూసి తప్పకుండా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తే ఆంధ్ర పాలకులు తెలంగాణ రానివ్వకూడదని వాళ్ళు ఎన్నో విధంగా పార్లమెంటులో వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళు అస్సలు మాట నడవనివ్వలేదు. దానికి మరి 3 అనేటువంటి యాక్ట్ ప్రకారంగా సోనియా గాంధీ ఎన్నో ఇబ్బందులు పడి తెలంగాణలో విడుదల చేసినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. అదేవిధంగా మళ్ళీ యథావిధిగా ఎలక్షన్ ఎప్పుడైతే జరిగిందో తెలంగాణ సోనియా గాంధీని మరి నేను మీకు అంకితమైతా, నేను మీతోనే ఉంటా, మీరు చెప్పినట్టుగానే ఉంటా, కుక్క కావాలన్నటువంటి మాటలు మాట్లాడి, తీపి మాటలు మాట్లాడి మళ్ళీ లేదు నాకు నేనే నిలబడతానని నిలబడి ఈ తెలంగాణలో మరి గెలిచినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంగా గెలిచినాక కూడా నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ఓటి, నేను దళితుడిని ఉప ముఖ్యమంత్రిని చేస్తా అని ఓటి, తర్వాత కొద్ది రోజులకే అది ఏదో చిన్న ముసుకైన ముచ్చటతోటి దళితుడిని దగ్గరుంచొద్దు, దళితుడిని పైన కూర్చుండబెట్టద్దు అనేటువంటి నేపథ్యంతో తనను ఏదో విధంగా తీసేసినటువంటి మాట నిజం. అటువంటి నేపథ్యం కలిగినటువంటి ఈ కేసీఆర్ గారు మరి ఎంతో రాజకీయంగా ఎంతో అపవారంగా ఆలోచించి ఎవరిని నెగ్గనీయకుండా, ఎవరిని మెసరనీయకుండా నడిపించి కాంగ్రెస్ కాలంలో ఒక్క కార్యకర్తను, ఒక్క ఎమ్మెల్యేను కూడా లేకుండా పూర్తిగా ప్రతిపక్షం లేకుండా చేసి తన ఇష్టానుసారంగా మరి దేశాన్ని పాలించినటువంటి పాలన నిజం. దానికి గాను సంక్షేమ పథకాలు నేను ఇది ఇచ్చినా, అది ఇచ్చినా, బంగారు తెలంగాణ తెచ్చినా, బంగారు తెలంగాణ చేసినా, నేను ఇది తెస్తా, అది తెస్తా, ఇంకా చేస్తా, మనం మంచి పనులు చేసుకుందాం, మంచి బాగుపడదాం అనేది ఎన్నో వాగ్దానాలు చేస్తే ఎస్సీ అనేటోళ్లకు నామ రూపంలో పేరెత్తలే. ఎస్సీ అనేటోళ్ళకి ఏమి ఇచ్చిండు? ఒక్క హుజురాబాద్లో ఈటల రాజేందర్ గారు తన కొడుకు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవుతాడని బీసీ పరంగా మరి ఈయనేమన్నా వ్యతిరేకం అవుతాడు అన్నటువంటి ఉద్దేశంతో తన పక్క నెట్టుకుంటూ మరి ఆయనను దూరం ఉంచి ఆయనను ఏదో విధంగా నెట్టేసి అపారమైనటువంటి అపనిందలు మోపి దూరం చేసినటువంటి సందర్భాలు. దానికోసం ఆయన గెలిస్తే బాగుండదు, మేమే గెలవాలని కోట్లాది కోట్లు ప్రభుత్వ యొక్క నిధిని మరి ఎంతో లక్షలు కోట్లు వేస్ట్ చేసి అయినా ఆయన కింద ఓడిపోయినటువంటి ఈ దురాలోచన ఇబ్బందికరమైంది. అయినా కానీ
ఇంకా ఎందరినో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా మధ్యంతరంగా మీరు శాతనైతే నిలబడుండ్రి, శాతనైతే గెలువుండ్రి, శాతనైతే రాజీనామా చేయండి అంటే నాదేం పోయింది, ప్రభుత్వం అందే వడుతుంది, ప్రభుత్వమే లాస్ అవుతుంది, ప్రజలే లాస్ అవుతారు అనేటువంటి దురాలోచనే తప్ప అది కరెక్ట్ ఆలోచన కాదు. అట్లాగే మరి అప్పుడు ఎక్కువ మరి బలిదానమైనటువంటి మన స్కూల్ పిల్లలు కానీ మరి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు మరి ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు మనందరికీ తెలిసిందే. అట్లాగే ఇదిస్తా అదిస్తా అని ఎందరినో నమ్మించి చీరలని అక్కెర్రాని చీరలు ఇచ్చి, గొర్రెలని అక్కెర్రాని గొర్రెలను ఇచ్చి, ఎన్నో అక్కెర్రాని సంక్షేమ పథకాలు ఇచ్చి దానిలో మరి ధ్వంసం చేసినటువంటి సందర్భాలు అది కూడా నిజమే. మరి ఈ తెలంగాణ రావటానికి ముఖ్య పాత్ర సోనియా గాంధీ తల్లి. మరి ఆమె ఎన్నో రకాల మన కాంగ్రెస్ ఎంతో ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు వచ్చినా కూడా భయపడకుండా మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇచ్చింది. ఈ సందర్భంగా మరి కేసీఆర్ గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తానన్నాడు, కానీ ఏ క్యాస్ట్కి కూడా సంబంధితమైనటువంటి చేయలేదు. కానీ దేశాన్ని ఎన్నో విధాలుగా లాసు చేసుకుంటూ మరి ఇది అది అని అన్ని సంక్షేమ పథకాలలో మరి కళ్యాణ లక్ష్మి అంటే ఏంది, గొర్రెల స్కీమ్ అంటే ఏంటిది, బర్రెల స్కీమ్ అనేది ఏంటిది, మరి ఇవన్నీ పెట్టుకుంటా అన్ని కమిషన్ మన కాళేశ్వరం అంటే ఏంటిది, ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసినటువంటి పనులు ఒక్కటి కూడా సక్సెస్ అయిన పనులు లేవు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పామైందో అప్పటి నుండి ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి మాట నిజం. ఆ మాట ఫస్ట్ 200 యూనిట్ల కరెంటు, మరి అది ప్రతి ఒక్క కుటుంబానికి వల్ల ఒక 6 నుంచి 700 రూపాయలు జేబులో పెట్టిన విధంగానే మాపైతున్నాయి అనేది అందరికీ తెలిసిందే. కానీ దాన్ని మభ్యపెట్టి ఏదో చీరలు కలర్లు అన్నీ చెప్పుకుంటూ మరి ఉర్రూతలూగిచ్చి మాటలు ఎగిరిచ్చి డ్యాన్స్ చేపించి ఇటువంటి ప్రోగ్రాములు పెట్టి ఎక్కువ చూపించేటువంటి పాత్రగానే ఉన్నది తప్ప అది న్యాయమానంగా లేదు. మరి ఇది ప్రతి నెల 600-700 కరెంటు బిల్లును జేబులో పెట్టిన విధంగానే మాపైతుంది. అట్లాగే గ్యాస్కు కూడా ప్రతి గ్యాస్కు 500 రూపాయలు, మరి అది కూడా నెట్ పైసలు జేబులో పెట్టినట్టే ప్రతి కుటుంబంలో జరుగుతుంది. అట్లాగే మరి బస్సు అనేది ప్రతి ఒక్కరికి అలా ఇక్కడ నుండి వరంగల్ పోయినట్టయితే 100, హైదరాబాద్ పోయిందంటే 500. మరి ఈ రకంగా నెట్ పైసలనే ప్రతి ఒక్కరు అనుభవించినటువంటి ఈ సంక్షేమ పథకం ఇప్పుడు ఇవి 3 దాకా ఇంకా తర్వాత కళ్యాణ లక్ష్మి కూడా మరి యథావిధిగానే జరుగుతుంది. ఇప్పుడు అట్లాగే మళ్ళీ ఇంకా కొన్ని రుణమాఫీ అనేది కూడా మరి 1 లక్షనే మరి అందరికి ఇవ్వలేకపోయిండు. మరి అలా 2 లక్షలు ఉన్నంత వరకు కూడా అందరికీ మాఫీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎంత భారమై ఉన్నా కానీ దాన్ని తట్టుకొని ఇంత ఇబ్బందులల్లా మరి రైతులకు అందించినటువంటి ఘనత ఇది రేవంత్ రెడ్డిదే. మరి అట్లాగే ఇంకా మన రైతు భరోసా అనేది కూడా మరి మనకు ఇప్పుడు ఇంత దేశం కూడా ఎంతో లాస్ అయి ఉన్నది. మరి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఎన్నో అప్పులు 80,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి దాని కింద 650 కోట్లకు మరి అర్బన్ బ్యాంక్ కూడా ఎప్పటికప్పుడే 650 కోట్ల రూపాయల మిత్తిని కట్ చేసుకుంటుంది. అట్లాగే మరి ఆ పైసలను తట్టుకోలేక మరి జీతాలు ఇచ్చుడు కానీ పింఛన్లు ఇచ్చుడు కానీ మరి సమయమైన కాలంలో 1 తారీఖు నాడే జీతం ఇచ్చి మరి 600,000 జాబులు కూడా మరి ఇంత తొందరలో ఇంత ప్రభుత్వం పామైన వెంటనే ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదంటే కాంగ్రెసే. మరి ఇంకా పిల్లలకు కూడా హాస్టళ్లల్లో ఉన్నతమైనటువంటి చదువు చదవాలి, ఉన్నతమైనటువంటి భోజనం చేయాలని దాన్ని అట్లా మెస్ ఛార్జీలు కూడా పెంచి మరి న్యాయం చేసి వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఇంకా ఎక్కువ ఉండి చదువుకునేటట్టు మరి వాళ్ళ జ్ఞానోదయాన్ని కలిగించే కోసం కూడా రేవంత్ ప్రభుత్వమే కృషి చేసింది. ఆరోగ్యశ్రీ 2 లక్షలకు మరి ఏ ఒక్కడు కూడా కరోనా కాలంలో కూడా ఒక్కరికి కూడా 2 లక్షలు అనేవి ఏం సరిపోలే. అట్లా కూడా కొంతమంది కరోనాతో చనిపోయినరు. మరి పైసలు లేనటువంటి ఈ ప్రజలు చాలా మంది చనిపోయిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇవాళ 2 లక్షల రూపాయలను 10 లక్షలుగా చేస్తే ఇవాళ ఎంత కష్టం వచ్చినా కానీ దాంతో బాగుపడి మరి బ్రతికి మరి జీవించి తన పిల్లలను కాపాడుకున్నటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. అది కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. మరి ఇంకా రైతు బంధు అనేది కూడా
రైతు బంధువుల ఆక్రమాలే, గొర్రెల పంపకాల ఆక్రమాలే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ప్రతి దానిలో అక్రమాలే జరిగినాయి. అటువంటిది ఏ అక్రమాలు లేకుండా న్యాయవంతంగా ప్రజాపాలనగా జరిపించేటువంటి మన రేవంత్ రెడ్డి మరి ఇవాళ ఎన్నో తీర్ల మరి న్యాయంగా ఏ రూపాయి కూడా వేస్ట్ కాకుండా, ఏ రూపాయి కూడా ధ్వంసం లేకుండా మరి నడిపించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ మరి ఇలా ఇందిరాగాంధీ కుటుంబం కూడా, రాజీవ్ గాంధీ అయితేంది, ఇందిరాగాంధీ అయితేంది, దేశం కోసం మరి ప్రాణాలు అర్పించినటువంటి మొదటి రక్త సింధూరం వాళ్ళదే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రతిదీ వీళ్ళంతా జెండలు కట్టిన విధంగా, జెండలు ఊపిన విధంగా ఏదో దొమ్మరి రాజకీయాలు చేసుకుంటూ డ్యాన్సులు వేసే రూపకంగా చూపించేటువంటి రాజకీయమే తప్ప దేశాన్ని ఉద్ధరించేది, ఊరికి ఏమన్నా మేలు చేసేది లేదు. మరి ఇలా మిషన్ కాకతీయ అంటేంది, మిషన్ భైరత్ అంటేంది, ఇవన్నీ భూమిలో పోసిన పన్నీరుగా మరి మన ప్రభుత్వాన్ని పూర్తిగా ఇలా లేనితనంగా అప్పుల పాలు చేసినటువంటి పాలన. ఈ పాలనను మరి ఎప్పుడైనా న్యాయం కాదు. ఈ దునుకుళ్ళు, ఈ ఎగురుళ్ళు, ఈ మంచిది కాదు. ఎప్పుడు కూడా శాంతవంతంగా నడిపించేటువంటి ప్రభుత్వం అంటే ఏదంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమైద్ది. అంతకన్నా మరి ఏ ప్రభుత్వం కూడా చేయలేదనేది ఇది నిజం. నేను కొత్తపల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తను, సీనియర్ కార్యకర్తను. కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసుకుంటూ ఉన్నాను. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చే కన్నా ముందు నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. ఎన్నలేని సేవలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చిన్న సన్నకారు రైతులకు సేవలు అందించుకుంటూ ప్రతి దానిలో ముందడుగు వేసింది. రాజశేఖర ప్రభుత్వంలో అనుకున్న పనులు అమలు చేసిండు చాలా వరకు. రైతులకు సంక్షేమ పథకాలు కానీ, మహిళలకు పావుల వడ్డీ కానీ, సకాలంలో అప్పులు కట్టిన వాళ్ళకు ఇది రుణమాఫీ కానీ, కరెంటు కానీ, కరెంటు బిల్లు మాఫీ కానీ ఆ రోజుల్లో చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు. ఇక రాను రోజులలో ఈ తెలంగాణ సెంటిమెంట్ కొరకు చాలా పోరాటాలు, చాలా బలిదానాలు అయినాయి. ప్రతి కులాల నుంచి వంట వార్పులు కానీ, అవి కానీ, ఇవి కానీ అన్ని కులాల చేసిన దానికి వెళ్ళి ఆయన ముందు కంకణం కట్టుకొని ఏదో తెలంగాణ నేనే తెచ్చినాను అనుకుంటూ ముందు గుంపు రాజకీయాలు చేసుకుంటూ నడిచింది. దాన్ని విమర్శిస్తూ ఆ జనాలు బలిదానాల గురించి సోనియా గాంధీ గారు కానీ, ఢిల్లీలో ఉన్న రాజకీయాల పెద్దలు కానీ సూచి తెలంగాణ ఇవ్వాలనే ఆలోచనతో తెలంగాణ బిల్లు పాస్ చేయడం జరిగింది. తెలంగాణ బిల్లు పాస్ చేసినాక ఇదే కేసీఆర్ అంటేనే స్పష్టంగా నమస్కారం సోనియా గాంధీ గారి దగ్గర పోయి స్పష్టంగా నమస్కారం చేసి వచ్చిన రోజులున్నాయి. దాన్ని మభ్యపెట్టి ఆ తర్వాత నుంచి కల్లుబొల్లు రాజకీయాలు చెప్పుకుంటూ ఏదో ఓట్లు లాగుంది 10 సంవత్సరాల కాలం గడిపినాడు. అందులో అన్ని ఆటంకాలే చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టుకుంటూ జనాలను మోసం చేసుకుంటూ పథకాలు ఇస్తాననుకుంటూ అన్నీ మొదలుపెట్టి ఇండ్లు ఇస్తానన్నాడు, ఇండ్లు ఇవ్వలేదు. రుణమాఫీ ఇస్తా అని కరెక్ట్గా రుణమాఫీ ఇవ్వలేదు. ఆ గొర్రెల పంపకం మీద స్కామ్ చేయడం జరిగింది. ఏ ఇల్లు కూడా ఒక్కరికి ఇల్లు కూడా ఇవ్వలేదు. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15-16 నెలలు 15 నెలలు కావస్తుంది. 6 గ్యారెంటీలో అనుకున్న వల్ల సక్రమ కాలంలో అమలు చేసుకుంటూ ఒక్కొక్కటి నెట్టుకుంటూ ముందుకు పోతుండ్రు. చేసిందల్లా ఏ పొరపాటు లేకుండా జరుగుతున్నాయి. ఇంకా అనుకోని కూడా కొత్త పథకాలు కూడా ముందుకు తీసుకురావడానికి చాలా వరకు మెరుగుపరుస్తాడు. రైతులకు భూమి విషయాలలో కానీ ధరని తీసేసి భూమాత కానీ, రైతులకు 10 సంవత్సరాల నుంచి లేని సబ్సిడీలు ఎత్తేసిన బాబు మళ్ళా రైతులకు సబ్సిడీ అందే విధంగా కానీ, రైతులకు ధాన్యం కొనుగోలు సన్న రకాల మీద 500 సబ్సిడీ బోనస్ ఇచ్చుకుంటూ వడ్లు కూడా ఒక కార్యక్రమం కూడా అవుతుంది. విలేజ్ నేను 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. నా పేరు మేకలైలే. తర్వాత ఇప్పుడు 6 గ్యారంటీలలో ఫస్ట్ బస్సు, అది రెండోటి కరెంటు, మూడోటి గ్యాసు. తర్వాత కేసీఆర్ నేను తెచ్చిన తెలంగాణ అంటాడు. ఇంతకుముందున్న కాంగ్రెస్ వాళ్ళనే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ తెలంగాణ ఇచ్చిండు. దాంతో పోలితే తెలంగాణలో సుతా బాగా బలిదానాలు అవుతాను, కాలేజ్ పొలాలని ఊళ్ళల్లో సుతా వంట వార్పు చేస్తానని దానివల్లనే సోనియా గాంధీ ఒప్పుకొని ఇస్తే తెలంగాణ నష్టపోయింది, ఆంధ్రాలో నష్టపోయింది. ఇది ఏదో కేసీఆర్ పబ్బం కలుపుకొని 10 సార్లు రైతు బంధు అయితే 10 సార్లు భూములు అమ్మిన హైదరాబాద్లో.
ఇలా ఏదో ఇది నేను చేసినా అది చేసినా ఇది ఇస్తలేడు అది ఇస్తలేడు అని ఈయన రుద్దుతాడు. చేసిన అప్పుకే 6,500 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడతాడు. ఇది ఇస్తలేడు అది ఇస్తలేంటే ముఖాలని బొరతంటే సుతా కింది గుంజుతారు వీళ్ళు లొల్లు పెట్టుకుంటా, పని చేయనిత్తలేరు. ఇది నా విషయం అంతే.